హాయ్ ఫ్రెండ్స్, మీరు రీసెంట్ గా న్యూ పాస్పోర్ట్ గానీ లేదా కరెక్షన్ గానీ చేసుకున్నారా? అయితే డాక్యుమెంట్స్ వెరిఫై అయ్యాక కూడా ఇప్పటి వరకు దాని స్టేటస్ ఏంటో తెలియదా? అయితే నేను చెప్పే ఈ వీడియోలో మీ పాస్పోర్ట్ అప్రూవల్ ఆర్ పెండింగ్ ఆర్ రిజెక్ట్ అయిందో, ఒకవేళ అప్రూవ్ అయితే ఎక్కడి వరకు వచ్చిందో లైవ్ లో ట్రాక్ చేసి కావాల్సిన వివరాలు ఏంటో చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో మొదటగా మీరు అప్లై చేసిన వెబ్సైట్ పాస్పోర్ట్ సేవని ఓపెన్ చేయాలి. దీని డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. సో ఇప్పుడు పేజ్ ఓపెన్ అవ్వగానే ఇక్కడ కింద ట్రాక్ పాస్పోర్ట్ అప్లికేషన్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో కింద అప్లికేషన్ టైప్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేస్తే ఇందులో 5 రకాల సెర్చ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో ముఖ్యంగా నార్మల్ పాస్పోర్ట్ లేదా డిప్లొమాటిక్ పాస్పోర్ట్. ఇక్కడ మీరు నార్మల్ పాస్పోర్ట్ అప్లై చేస్తే ఫస్ట్ పాస్పోర్ట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఫైల్ నంబర్ అని ఉంటుంది. ఇది మీరు స్లాట్ బుక్ చేసిన రోజు పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ జరిగిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత దానికి సంబంధించి ఫ్యూచర్ పాస్పోర్ట్ స్టేటస్ ని ట్రాక్ చేయడానికి మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ ఇస్తారు. దానిపై ఈ 15 అంకెల ఆల్ఫా న్యూమరిక్ కోడ్ ఉంటుంది. అది ఈ విధంగా ఉంటుంది. ఇది ఫిజికల్ కాపీతో పాటు మీ రిజిస్టర్ మెయిల్ ఐడికి కూడా సెండ్ చేయడం జరుగుతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ నంబర్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత పక్కన అప్లికెంట్ డేట్ ఆఫ్ బర్త్, ఇందులో ఇయర్, మంత్, డేట్ ని సెలెక్ట్ చేయాలి. తర్వాత కింద ట్రాక్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు కింద మీ పాస్పోర్ట్ స్టేటస్ చూపిస్తుంది. ఇందులో మీ నేమ్, టైప్ ఆఫ్ అప్లికేషన్ అండ్ రిసీవ్డ్ డేట్ కూడా చూపిస్తుంది. దానితో పాటు కింద స్టేటస్ లో మీ అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చిందో, ఒకవేళ ఆగిపోతే ఎక్కడ ఆగిపోయిందో కూడా చూపిస్తుంది. ఒకవేళ మీ పాస్పోర్ట్ ఇష్యూ అయి మీ అడ్రస్ కి డిస్పాచ్ అయినట్లయితే ఎప్పుడు డిస్పాచ్ అవుతుంది, ఇక్కడ డేట్ తో పాటు పక్కన స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ నంబర్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు 13 అంకెల పోస్టల్ ట్రాకింగ్ నంబర్ ని నోట్ చేసుకొని సెర్చ్ లో మై స్పీడ్ పోస్ట్ అని టైప్ చేస్తే వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చెక్ చేసుకోండి. ఇప్పుడు పోస్టల్ మెయిన్ పేజ్ ఓపెన్ అయ్యాక ఎంటర్ యువర్ స్పీడ్ పోస్ట్ ట్రాకింగ్ నంబర్ అని ఉంటుంది. ఇందులో మీ 13 అంకెల పోస్టల్ ట్రాకింగ్ నంబర్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ట్రాక్ నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు 10 సెకండ్స్ వెయిట్ చేశాక కింద మీ పాస్పోర్ట్ ఎక్కడి వరకు వచ్చిందో లైవ్ స్టేటస్ చూపిస్తుంది. ఒకవేళ మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ కి డిస్పాచ్ అయితే ఇందులో పోస్ట్ మ్యాన్ మొబైల్ నంబర్ కూడా చూపిస్తుంది. ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ పాస్పోర్ట్ ని ట్రాకింగ్ చేసే విధానం. ఇంకా మీకు పాస్పోర్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.